మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. दश प्रदेशेर्दशोदीचेर्दशोद्वास्तेभ्यो नमस्ते नामृणयन्तु ते चन्द्रभूयागं षष्ठा विशालप्रावितस्तिरे तेषागं सहस्रयोधने वा धनवानि तनमसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये परीक्षे ये दिव्येषामन्नं वातो वर्षविषा वस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणाः दश प्रदेशेर्दशोदीचेर्दशोद्वास्तेभ्यो नमस्ते नामृणयन्तु ते चन्द्र ब्राह्मण शापजनित कालसर्पदोष शान्तिजनित कुजदोष निवारण अंगत्वेन वल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर प्रसाद सिद्ध्यर्थे सुब्रह्मण्येश्वर अभिषेकं अहं करिष्ये इदं मुट्कोंडि सनंगत्वेन विशाराधनाख्यायामहं करिष्ये आधो देवता श्री वल्ली देवसन सुब्रह्मण्येश्वर षण्मुखनाथ सुब्रह्मण्येश्वर स्वामी देवतायै नमो नमः जलाभिषेके प्रमाहितुंते पुरुषं जगतो शिवेन वचसा तभागिरिशास्यावधामसि यथा नत्सर्वमिज्जगता अशोणां पतये नमो नमः तत्पिण्डराय सुषेमते पथ्येनां पतये नमो नमो भक्ताय नव्यार्घनेन्नानां पतये नमो नमो हरिकेशायोपधीजने पुष्ठानां पतये नमो नमो भवत्यहेत्ये जगतां पतये नमो नमो रुद्राय उपादिने। మన నరసంపేట పట్టణంలో ఫిబ్రవరి 14వ తేదీన శ్రీ మాతంగి రాజశ్యామలాదేవి మరియు నాగామృత శివలింగేశ్వర పంచాయతనం ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ చుట్టుప్రక్కల ఎక్కడ కూడా ఇంతవరకు ఇటువంటి విగ్రహాల ప్రతిష్టాపన జరగనే లేదు. జరిగిన కొద్ది రోజుల్లోనే చాలా వైభవాన్ని సంతరించుకుంది. ఇది నరసంపేట పట్టణంలో శాంతినగర్ టీచర్స్ కాలనీలో ఈ టెంపుల్ అనేది ఉంది. ఈరోజు మంగళవారం కావడం చేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అభిషేకం చేయడం జరిగింది. అలాగే శ్రీ నాగామృత శివలింగేశ్వర స్వామితో అభిషేకం జరిగింది. ఈ అభిషేకాలు చూడడం వల్ల చేయడం వలన ఎంత ఫలాన్ని ఇస్తుందో చూడడం వలన కూడా అంత ఫలితాన్ని ఇస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయ విశిష్టతను తెలుసుకొని ప్రతి ఒక్కరు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేసుకుంటూ వసంత నవరాత్రోత్సవ శుభాకాంక్షలు అలాగే సుమన్ టీవీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా రాజశ్యామలా సహిత శ్రీ నాగ అమృతలింగేశ్వర వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క దీవెనలతో ఈరోజు మంగళవారం కాబట్టి మా యొక్క రాజశ్యామలా సహిత శ్రీ నాగామృతలింగేశ్వర పంచాయతన ఆలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతయుక్త అభిషేకాలు కూడా గావించడం జరిగింది. ఈ అభిషేకం కూడా ఎందుకు అనంటే సుమన్ టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వీడియో తయారు చేసి దేవాలయానికి రాని వాళ్ళు అంటే ఆరోగ్య స్థితిగతుల వల్ల పక్షవాతము అలాంటి ఏమన్నా వ్యాధులతో బాధపడేటువంటి వారు లేదా ఇంట్లో పిల్లలకు స్కూల్కి తయారు చేసే అట్టి విధానంలో ఉండేసరికి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వారు రాలేకపోవడాలు వారి యొక్క సమయానుకూలంగా వారు ఎవరైతే రాలేకపోతున్నారో వారి కోసము ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు అనేటువంటివి వీడియో తీయడం జరిగినది. ఇది చేసిన వారికి ఎంత ఫలితమైతే ఇస్తుందో చూసిన వారి అంతే ఫలితం ఉంటుంది. మీకు సత్యనారాయణ స్వామి వారి కథ పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి ఇచ్చే హారతిలో వస్తుంది చేసిన వారికి చేసిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము. అలా వారికి ఒక్కరికే కాదండి, యావత్ 30,000 కోట్ల ఉన్నటువంటి మన యొక్క దేవతామూర్తులలో ఎవరికైనా సరే మనము ఏ పూజాధికాలు చేస్తున్నప్పుడు మనం స్వతహాగా ఎవరైతే
వారి యొక్క సహస్తాలతో అభిషేకాలు ఎవరైతే ఆచరించలేరో వారు ఈ వీడియో చూసిన తర్వాత కూడా చేసినంత ఫలితము వారికి వస్తుంది. అలా ఎవరైతే రానివారు ఉంటారో వారు కేవలం ఈ యొక్క వీడియోను దయచేసి తీసేయకుండా పూర్తిగా చూసేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. ఈ యొక్కటి కూడా ఎందుకోసము అనంటే కోర్టు వివాదాలతో, కాలసర్ప దోషాలతో, సంతాన సాఫల్యతము అంటే సంతానము వివాహమైన తర్వాత సంతానం కాని వారికి, ఒకవేళ వివాహమవుతున్న తర్వాత గర్భప్రావచితం అంటే మనం ఎప్పుడైతే గర్భము దాలిస్తామో, ఎప్పుడైతే గర్భవతి అవుతుందో దాన్ని అబార్షన్స్ చేయించడము అంటారు. అట్టి దోషాలను కూడా పూర్తిగా నివారించేది సాక్షాత్కారుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంతేకాకుండా నేడు శ్రీ నాగ అమృత లింగేశ్వరుడు, అందులో చూడండి నాగ అమృత రెండు కలిసి ఉన్నాయి. అమృతలింగేశ్వరుడు అనంటే మృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అట్టి దోషాలను కూడా మనకు తీసివేసి అమృతాన్ని మనకు ఇచ్చేటువంటి వాడు. విషాన్ని తీసేసి అమృతాన్ని ఇచ్చేటువంటి శ్రీ నాగామృత. ఆ నాగు అనేటువంటి ఆ స్వామివారిలో ఉండే వాసుకి, కంఠావరుణై ఉండేటువంటి వాసుకి మనకు అమృతాన్ని ఇస్తూ ఉంటుంది. దానికి స్వామివారికి ఈ రోజున మృత్యు దోషాలు ఎవరికైతే ఉంటుందో అట్టి దోషాలు నివారణ కావడానికి కోసమై భస్మాభిషేకము కూడా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో నా పేరు బెన్నంపల్లి నిశాంత్ శర్మ, అష్టావధాని, నర్సంపేట. స్వస్తి.